వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే. నెత్తి నెక్కి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో. ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా నన్ను తాకరాదు. ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా పచ్చికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు. ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడొట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళు కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం రంభ, ఊర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. శబరి ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తలుపులు బాత్తుడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ ఆడించేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో. ఆదివారే అమావాస్యే దుర్ముహూర్తే దుర్వార్తే శ్రీవారి అష్టభగ్నశ్రీ దశదీనానంతర స్నాన నిమిత్తం శ్రీవారి స్నానశాల ప్రవేశానంతరం ద్వారబంధం భద్రత కరిష్యే. కోప ప్రక్షాళనం, పాప ప్రక్షాళనం, ఆశాంత నగ్న రూప ప్రక్షాళనం. శ్రీవారి దివ్యమంగళ స్వరూపానికి ధూప దీప నైవేద్యం సమర్పయామి. శాంతి. చెప్పండి సార్, దాన్ని ఏ సెంటర్ లో వేసేయమంటారు? ఎన్నపడం సొల్లుంగి సార్. చెప్పుండ్రి స్వామి. ఈ హడావుడంతా దాన్ని వేసేయడం కోసం కాదు, నా అడవి నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం. నిన్నటి వరకు దిండి ఫారెస్ట్ అండి. అర్ధరాత్రి సమయంలో తరుణుల తండాతో తలకోరకు తరలిపోయినట్టు వార్త. మనిషి కోతి నుంచి పుట్టాడన్నది అబద్ధం. కోతే మనిషి నుంచి పుట్టిందన్నది నిజం. ఎలిఫెంట్, లయన్, టైగర్, చీతా, ఆల్ మదర్ యానిమల్స్ పారిపోండి. ఐఎమ్ గోయింగ్ టు షూట్ యు. అయ్య బాబోయ్ బాబోయ్, ఇలా కేకేసి బెదర కొట్టేస్తుంటే మీ తుపాకీ జంతువులు ఎలా దొరుకుతాయండి?
మనం కాలుస్తున్నాం పారిపోండని నిజం చెప్పే వేటాడతాం, రేప్ చేస్తున్నాం తప్పించుకోండని చెప్పే రేప్ చేస్తాం. ఒకవేళ రేపు నచ్చి పెళ్లి చేసుకుంటానంటే అంతకు ముందు ఎన్ని రేపులు చేశానో చెప్పే దాని మెళ్ళలో తాళి కడతా. నేను మా బాబ్ పేరు నిలబెట్టడానికి పుట్టలేదు, నా పేరు నిలబెట్టుకోవడానికి పుట్టాను. మై బాబ్స్ ఇన్ ద ఫారెస్ట్. నేను ఇన్ని కాదురా, నువ్వు ఫారెస్ట్ అవుట్ అయ్యే టైం వచ్చింది. నీతో పని ఉంది రా చెప్తాను. బాబ్స్ మాట్లాడుకుందాం రా. ఛీ, ఎదవాన్ని. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రా. ఎక్కడ అయిపోద్ది? నువ్వు రా రా రా. వెయిటింగ్ లిస్ట్ అంకుల్. అంకుల పెంకుల నా కొడక. ఆ మండల్ శేష్ గారు కాళ్ళ మధ్యలో బాంబు పేలి పోలీసులకు దొరికిపోతే ఆయన ఆసుపత్రిలో చేర్చారా? అయితే మీరు సెంట్రల్ జైల్లో ఉండాలి కదా, ఇక్కడ ఫారెస్ట్ లో సేఫ్టీ అండర్ గ్రౌండ్ అనమాట. చోకులైపోక. ఇప్పుడు లేడీ సిబిఐ ఆఫీసర్ మనకు అడ్డు తగులుతుంది, దొరికామని రెచ్చిపోతుంది. ఆ సిబిఐ తీగ పట్టుకుని ఆగితే డొంక మొత్తం కరిగిపోద్ది. అందుకని దాన్ని ఏమైనా సరే సెంటిమెంట్ గాలంతో పట్టేయాలి. దానికి ఇప్పుడు పెళ్లి వస్తే అది మన కంపెనీ పలకరా. నువ్వన్నా తప్పుడవే, ఆధార్ కార్డు ఉంటే చాలు, సిగ్గు శరం కూడా వదిలేస్తావు. తెగించింది నా కొడుకు. చెప్పే సరిగ్గా నువ్వు చాలా జాగ్రత్తగా వింటా. నేను ఎట్టకుండా మేనేజ్ చేసి దాన్ని పెళ్లి దాకా తీసుకొస్తా. నువ్వు దాన్ని నమ్మించి పెళ్లి పేర్ల మీద తీసుకొచ్చి దాని మెడలో తాళి కట్టేసావు అనుకో, ఫినిష్. నీకు పెళ్ళం నా కోడలు చెప్పినట్టుగా ఉంటుంది. వంటింటో పిల్ల పడి ఉంటది. బాబ్స్, నా 14 రేప్స్ గురించి కూడా చెప్పాలి బాబ్స్. అవన్నీ పెళ్ళైన తర్వాత చెప్పచ్చలేరా? నో బాబ్స్, ముందే చెప్పాలి. సరే, నా మాట విని ముందు దాని మెడలో 3 ముళ్ళు వేసేసాయి. తర్వాత ఏదైనా గొడవ వస్తే నేను చూసుకుంటా. నేను మిస్ పాలక్ ని ఫారెస్ట్ అంతా చూపించడానికి తీసుకెళ్తున్నాను. మళ్ళీ 1 వీక్ లో రెస్ట్ కోసం నీ దగ్గరికి తీసుకొస్తా. వారానికి సరిపడా టాబ్లెట్స్ మీ తలగడ కింద పెట్టాను, వేసుకోండి. దీనికి ఈ ప్రోగ్రామ్ ముందే తెలుసా? బాగుందమ్మా, అద్భుతంగా మాలిష్ చేస్తున్నా గురు. అతుక్కుపోయారా చేతులు? అతుక్కుపోయారా? నువ్వేదో కలిపారా? లేదు. చేస్తాను గురు. అయిపోయింది. అమ్మో గురు, అయ్యో అమ్మా, నువ్వు నీ మమ్మీ కూడా మారా. ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఎక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు. అమ్మా కన్నవాళ్ళతో పాటు కోళ్ళబాధ కూడా ఎక్కువైపోయింది. టైం ప్రకారం కూసి మన ఎదురు పాడు చేస్తావా? ఉండవో ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికీ బుద్ధి రావాలరా. రే ఇవాళ దీని అంతు చూద్దాం. లేకండ్రా నాకు వద్దేంటి? కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? వినలేదు. కూసావు, కూర అయిపోయావు. ఎలా ఉంది? ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. చికెన్ మన దెబ్బకి ఈ ఊరు కూడా రా, మొత్తం కోడి జాతిగా బుద్ధి రావడం. ఏంటి బాబా ఎతుకుతున్నావు? పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకుంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా. అది కోయడం కూడా అయినా ఇందాక. అది పెట్టెలతోనో ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉంటది బాబాయ్. మంచి రుచిగా ఉంది, తిను. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు? దిగులు పడక బాబాయ్. ఇంతకీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు? ఎట్లా ఉంటదంటే నల్లడి తోక, ఎరుపు నలుపు ఏకలు. నువ్వు కానీ చూసావా? ఈ ఏకలు ఎక్కడిరా? ఎక్కడ పెట్టి నీ కోడివే. మరి కోడేది? స్నానానికి బంగారం పందెం పుంజుని కాల్చుందంటారా? రే రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి? కంగారు పట్టుగా రెడీ అవుతుంటే అంటే నేను రాడే. ఏంట్రా ఇది? జాగింగ్
నువ్వు ఎలాగ వచ్చేస్తావు జాగింగ్ కి? మరి ఇంకెలా వస్తారు బాబు? ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే ఎముకలు పెళ్ళ ఇరిగిపోతాయి. రసమత్గా ఏం అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి? అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేద్దాం. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రా డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? తెలుసు. మన ఊర్లో డెకోరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. పద పద. హాయ్ గర్ల్స్. వెళ్దామా? పర్లేదు వెళ్ళు. వద్దు బాబు, ఏళ్ళ చాలు. ఈడెవడరా ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా? సునీల్. హాయ్ ఆతి మేరీ సాతి. యారా పందిలా తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రండి, వదిలేవచ్చు కదా. నీకు తెలియదు ఉండరా. నైస్ మీటింగ్ యూ. ఒరే నీకు విషయం తెలుసా? నిన్ను సకానే కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాల కింద సరిపోతావు. నీకు ఈ ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాటి నువ్వు రంపం తీసుకుని సైడ్స్ చెక్ చేసుకో. ఒక మాదిగా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్. నేను శ్రీహరికోట రాకెట్ సెంటర్ లో 5 years వర్క్ చేశాను. నువ్వు ఇక డెకాట్లో తయారక్కర్లేదు. రోజు ఇలాగే జాగింగ్ వెళ్ళిపోవచ్చు. అవును రే, నీ జాబ్ అని కొంచెం డిస్లొకేట్ అయినట్లేదు? Sir, the doctor will be here any moment. ఏమోరా. Hey, don't worry. I'm a specialist doctor. I'm not an enemy. Just a friend for you. Nurse, bring him in. Yes, doctor. ఇంకోటి ఆర్డర్ దగ్గర తీసుకెళ్ళరా. ఈ సైడ్ కొడితే మా ఇంట్లో భోజనాలు ఎట్టేస్తారా? పర్లేదులేరా. అవునరా, ఈ సైడ్ గ్యారంటీ చంపేస్తాడరా. ఎక్కడ తీసుకెళ్తున్నాడా? హీరోయిన్ కి ఆప్షన్స్ ఇవ్వలేదా? పే కట్ కుదరదుంది, ఎంట్రీ కట్ అయింది. అలా కాదు నరే డాంగి గారు, మన హీరోయిన్ కన్నా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వండి సార్. యూ షుడ్ యూజ్ ద లొకేషన్ ఎఫెక్టివ్లీ. మన నగర ఫాల్ తెలుసు కదా మీకు? ఏది మన పక్కది? యూజ్ ఇట్. ఇదే కదా? ఇదే. ఆ మిడ్ ఆఫ్ ది మిస్ట్ బోర్డు కూడా చూపి. ఇదిగో. ఎగ్జాక్ట్లీ. డాంగి గారు, మీరు ఈ మేని తీసుకుని ఆ ఫాల్స్ కి తీసుకపోండి సార్. ఆటోమేటిక్ గా మిస్ట్ వచ్చేస్తుంది. ఆ మిస్ట్ లో హీరోయిన్ బొడ్డు, హీరోయిన్ లిప్స్, హీరోయిన్ ఫేస్ ఎంట్రీ వచ్చేస్తుంది. కుర్రనాలు కేకలు పెట్టేస్తారు సార్. తొలి ప్రేమ తర్వాత బెస్ట్ హీరోయిన్ ఎంట్రీ ఇదే అవుతుంది. 10 years డిస్కస్ చేసుకుంటే దీని గురించి. ఐ ప్రామిస్ యూ. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. అంతేనంటావా? ఎగ్జాక్ట్లీ. బోట్లో బొడ్డా? మన బడ్జెట్ 2 కోట్లు పెడితే ఈ ఎంట్రీ రావచ్చు. మరి మిగతా సినిమా? బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. డాగే గారు, ఈ సిట్టింగ్ లో సౌండింగ్ సింక్ అవుతుందండి. అరే దత్తు గారు ఫ్యాన్ అంటారు, మరి బడ్జెట్ లిమిట్ అంటారు. యు ఆర్ డిసప్పాయింటింగ్ మీ యార్. ఇప్పుడు ఆ హైలైట్స్ పారాగ్రాఫ్ లో నన్ను ఏం రాయమంటారు? తొలి ప్రేమలో హీరోయిన్ ఎంట్రీ అంటే చిచ్చుబుడ్డి, అమ్మాయి ఎగరటం, అదే కదా. ఎడిటింగ్ లో ఎఫెక్ట్ వేసుకుందాం రాజా, ఏమంటావు? అలాగే సార్. చిన్న సినిమాకి టెక్నాలజీని ఎఫెక్టివ్ గా వాడుకోవాలి. అప్పుడే కదా మనీ కంట్రోల్లో ఉండేది. నువ్వు మినిట్స్ లో రాయి రాజా. సెకండ్స్ లో కూడా రాయరా. ఏం బతుకో ఈ బతుకు. గేట్లు నేనే తీసుకోవాలి, రూములు నేనే తొడవాలి, గంట నేనే కొట్టుకోవాలి. ఈ హిందీ మ్యాచ్ బతుకు బతకడం కంటే చచ్చిపోవడం బెటర్. అమ్మో ఇదేంటి, నీలకంఠ గారి సుమారు దూసుకొచ్చేస్తున్నాయి. అమ్మా ఇదేమిటి తల్లి, గేట్ ఇలా లేపేశారు? ఈ గేట్ దగ్గరే మా గంగోత్రి పడిపోయింది, అందుకే లేపేశా. ఒకవేళ స్కూల్లో పడి ఉంటే సింగిల్ బాంబుతో స్కూలే లేపేస్తా. ఏం దారుణమమ్మా, స్కూలే లేపేస్తారా? గుడ్ మార్నింగ్ మాస్టారు. గేట్ ఏమైంది మాస్టారు? ఏమవ్వాలో అదే అయింది తల్లి. అమ్మా నీకు నమస్కారం చేస్తాను. ఎప్పుడన్నా స్కూల్లో పడితే స్కూల్లో పడ్డానని మీ నాన్నగారితో చెప్పకమ్మా. అలాగే మాస్టారు. ట్యూషన్కి వెళ్ళి మీ ఇంట్లో పడ్డాను అని చెప్తాను. మాస్టర్ మాస్టర్ మీకు విషయం తెలుసా? ఏంటమ్మా? గంగోత్రి వెళ్ళడానికి వాళ్ళ నాన్న స్పెషల్ గా మన ఊరు నుంచి ట్రైన్ వేయించాడు. ట్రైను వేయిస్తాడు, ట్రైను రాకపోతే బాంబులు వేయిస్తాడు.
హలో ఎవరండి? బంగారం కంపెనీ అండి. ఏంటి బంగారం కంపెనీ అని అడుగుతున్నారా? ఫిగర్ కావాలండి. ఫిగర్లు కావాలా? మంచి ఫిగర్ అండి. ఏంటి మంచి ఫిగర్లు కావాలా? బొంగే వద్దు. ఏంటి ఫిగర్లు సప్లై చేస్తే ఈ క్రేస్ నా కొడుకులో కనపడుతున్నానా? రెస్పెక్ట్ ఇవ్వండి. నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా? పెట్టే ఫోన్ ఈ రాంగ్ నెంబర్ తో చచ్చిపోతున్నావు అండి. ఒకడు పిండి మర అంటాడు, ఒకడు మటన్ మార్కెట్ అంటాడు. ఇవాళ గోదావరి ఎక్స్ప్రెస్ లో ఎన్ని బోగిలు పడిపోతాయని ఒకడు అడుగుతాడు. చచ్చిపోతున్నావు అండి. దీంతో ఈ బాధపడలేవురా బాబు, ఫోన్ మార్పించమంటే మా నల్ల సీనుగాడు తెగులు తగిన కోళ్ళకి ఇట్టి తలదూపుతాడు తప్ప సొల్యూషన్ చెప్పడం. చచ్చిపోతున్నావు అండి. నమస్కారం బాబు, నమస్కారం బాబు, నమస్కారం అండి. ఒరే సత్తిగా నల్లసిన ఎక్కడరా? ఆడితో పని ఏంటండి? ఆడితో పని పెట్టుకుంటే బొంగైనా అవుదండి. అరిచేతులు వైకుండా చూపిస్తాడండి. నేను బాగానే చూస్తుంటాడు కదరా. ఏంటంటే బాగా చూస్తున్నాడు బొంగు బలెటోరండి. గొడ్డు సాగిరి చేసుకొని నెలకి 200 చేతిలో పెడతాడండి. ఫారెన్ ప్రాంతంలో చేయకూడదు నంచుకునే రకం అండి. లోపల ఉన్నాడా? ఉన్నాళ్ళండి. ఏం చేస్తున్నాడు? ఏరమ్మా ఒక ఫిగర్ ఉందండి. మా బాబు సైకిల్ మీద సారా అమ్ముకునే రోజుల్లో దాని ఈక్నెస్ లో పడిపోయాడండి. పడిపోవడం మునిగిపోయి గిలగిలగిలగిలగిల కొట్టుకుంటున్నాడండి. ఏమండే దానికి 50 కేలు చేతిలో పెడతాడు కానండి, గొడ్డు చాకరీ చేసే మాలాంటి వాళ్ళ చేతిలో పావులో పెట్టడానికి బొంగైనా చేయరాదండి ఆడికి. సత్తిగా సత్తిగా వచ్చేస్తాడండి. ఏమండి నేను అన్న మాట్లాడుతూ చెప్పకండి, గుండెకి చచ్చిపోతాడండి బాబు. మామూలుగా ఎమ్మెల్యే గారు వచ్చారండి. నమస్తే. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఏం చేసావు నేను చెప్పిన పని? అయిపోద్ది. బొంగ అవుద్ది. ఏంట్రా? మామూలుగా అట్టల గురించి అండి. ఆ యూనియన్ లీడర్ మన దారికి రాకపోతే చాలా కష్టం. కష్టం లేదు, నష్టం లేదండి. ఆ పని మా తమ్ముడు జిన్నా గారికి అప్పచెప్పా. సత్తిగా రక్తపోటు మాత్రలు ఎవరా? బొంగుల మాత్రలు తమ్ముడు పేరు గుర్తొచ్చే చాలు వీడికి ఈక్నెస్ అయిపోద్ది.